హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి. 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డ నిధి రూ. 18,000 సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డేట్ అయితే ఫిక్స్ చేస్తూ ఊహించని శుభవార్తనైతే అందించారు. అలాగే ఈ యొక్క రూ. 18,000 పడాలి అంటే మనం ఖచ్చితంగా 5 రకాల అర్హతలనైతే కలిగి ఉండాలి. ఈ యొక్క 5 రకాల అర్హతలను కూడా ఆయన మనకు అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో, ఈ పథకం ద్వారా ఎవరెవరికి ఏ తేదీ నుంచి డబ్బులనేది రాబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకంకు సంబంధించిన డబ్బులు వస్తాయో రావో కూడా క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. సో, చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల పథకానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన లేకపోగా డబ్బులనేది విడుదల చేసినప్పుడు మీరు చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ఇప్పుడు స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో, అవన్నీ మిస్ అయిపోవడం వల్ల డబ్బులనేది మీకు రాకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక ట్యాప్ చేసుకున్నారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అందరికంటే ముందుగా నేరుగా మీ మొబైల్‌కి అయితే వచ్చేస్తుంది. సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కొక్క మహిళకు రూ. 18,000 అనగా ప్రతి నెలలో రూ. 1,500 చొప్పున గరిష్టంగా ఒక ఏడాది కాలంలో నేరుగా వారికి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాలలోకే రూ. 18,000 జమ చేస్తామని ఆడబిడ్డ నిధి పథకానికైతే మనకు గతంలో అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, తరువాత మనకు ఈ 2026 సంవత్సరానికి ఎట్టకేలకు మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించారు. గడిచినటువంటి ఆయన సీఎంగా అయినప్పటి నుంచి 2024 జూన్ మాసం తర్వాత నుంచి ఈ పథకానికి సంబంధించి చాలా విమర్శలు అయితే వచ్చాయి. సో, అయితే అప్పుడు ఎవరు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వేయడం లేదని చెప్పేసి, మార్గదర్శకాలు విడుదల చేయలేదని చెప్పేసి, సో, చాలా అంటే చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 2026 సంవత్సరంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి 18 సంవత్సరాలు వయసు పైబడినటువంటి వారు మహిళలందరికీ కూడా ఈ పథకం కింద నేరుగా రూ. 18,000 అందిస్తారనమాట. అయితే గతంలో మనకు వైఎస్ఆర్ చేయూత పథకం పేరిట గత ప్రభుత్వం రూ. 18,750 చొప్పున 4 ఏళ్లలో రూ. 75,000 ఇచ్చింది. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు 18 సంవత్సరాలు పైబడినటువంటి వారందరికీ 60 సంవత్సరాల వయసులోపు మధ్యలో కలిగినటువంటి మనకు మహిళలందరికీ కూడా నేరుగా రూ. 18,000 చొప్పునైతే అందించేందుకు శ్రీకారం అయితే చుడుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో అమలు చేసినటువంటి చేయూతకి ఈ పథకానికి కొన్ని రూల్స్ అయితే సిమిలర్‌గానే మ్యాచ్ అవుతున్నాయి. అలాగే మనకు ఈ పథకం ద్వారా 18 సంవత్సరాల వయసు పైబడిన వారందరికి కూడా ఆడబిడ్డ నిధి వర్తిస్తుంది. కానీ గత ప్రభుత్వం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో వారికి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. సో, ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ మనకు ఒకసారి గుర్తయితే చేశారు. సో, ఈ నేపథ్యంలో మనకు అర్హతలేంటి, అలాగే ఈ యొక్క మార్గదర్శకాలు ఏ విధంగా ఇచ్చారు, ఏ తేదీన డబ్బులు పడతాయి అన్న విషయానికి మనం వచ్చినట్లయితే, ఈ పథకం అనేది ముఖ్యంగా 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో వయసు కలిగినటువంటి బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు అందివ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద ఒక్కొక్క మహిళకు గరిష్టంగా రూ. 18,000 చొప్పున మొత్తంగా అయితే ఆర్థిక సాయం అందిస్తారు. ఒక ఏడాదిలో రూ. 18,000 చొప్పున అనగా ప్రతి నెలలో రూ. 1,500 చొప్పున అందివ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా ఏపీ నివాసితులై ఉండాలి. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసం కలిగినటువంటి మహిళలై ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే మనకు నెలసరి ఆదాయం వచ్చేసి రూ. 10,000, అలాగే పట్టణ ప్రాంతాలలో వచ్చేసి రూ. 14,000 మనకు ఇవ్వడం జరిగింది. సో, గతంలో రూ. 12,000 ఉన్నింది. దాన్ని ఇప్పుడు మనకు మరో రూ. 2,000 అనేది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకైతే పెంచడం జరిగింది. ఇక మనకొచ్చేసి క్యాస్ట్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ పథకానికైతే వర్తిస్తుందనమాట. ఇక వయసు విషయానికి వస్తే ఫస్ట్‌లోనే చెప్పాను, 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇక ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయినట్టుగా అడ్రస్ ప్రూఫ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, ఈ అడ్రస్ ప్రూఫ్ అనేది మీరు మళ్ళీ అక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, మీ ఆధార్ కార్డ్‌లో గాని, మీ రేషన్ కార్డ్‌లో గాని ఆంధ్రప్రదేశ్ అడ్రస్ గనుక ఉంటే సరిపోతుంది. మీకు అంతకు మించి ఎక్స్‌ట్రా ఏం పని లేదు. ఇక
వార్షిక ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో 1,20,000 రూపాయలు, అలాగే పట్టణ ప్రాంతాలలో 1,40,000 రూపాయలకైతే వార్షిక ఆదాయం అయితే మనకి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ అలాగే ఇట్లాంటి వారందరికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. అంటే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి మీ యొక్క సభ్యుల్లో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పథకం అయితే వర్తించదనమాట. ఇక మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. కానీ శానిటరీ కార్మికులు అంటే ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేస్తుంటారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన పని లేదు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా ఖచ్చితంగా ఈ పథకం అయితే వర్తించదు. ఇక ఆస్తి విషయానికి వస్తే ఒక కుటుంబానికి అంటే ఒక యూనిట్కి గరిష్టంగా 3 ఎకరాల మాగాణి లేదా 7 ఎకరాల మెట్ట 2 కలిపి 10 ఎకరాల కంటే మించకుండా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఎక్కువ భూమి అనేది ఉన్నా సరే ఈ స్కీమ్ వర్తించదన్నమాట మీకు. ఇక పట్టణ ప్రాంతాలలో మనకు చూసుకున్నట్లయితే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ బిల్డప్ ఉన్నటువంటి ఏరియాల్లో ఇల్లు అనేది ఉండకూడదు. సో ఇదనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక ఈ పథకానికి సంబంధించి 300 యూనిట్ల కరెంట్ బిల్లును కూడా అయితే మనకు యథాతథంగా అయితే అమలు చేయడం జరిగింది. యూనిట్ మనకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి మీరు అర్హులవుతారు. ఇక తెల్ల కలర్ అంటే వైట్ కలర్ కలిగినటువంటి బోర్డు కలిగిన కారు కనుక మీకుంటే, సో ఎల్లో కలర్ అంటే ట్యాక్సీ అండి. సో వైట్ కలర్ బోర్డు అంటే మనకు అది ఓన్ వెహికల్ అవుతుంది. సో ఓన్ వెహికల్స్ కలిగినటువంటి వారందరికీ 4 చక్రాల వాహనాలు కలిగిన వారికి ఈ పథకం వర్తించదు. ఇందులో మనకు ట్రాక్టర్లు, మ్యాక్సీ క్యాబ్లు అలాగే ఆటోలు వీటికైతే మినహాయింపు అయితే ఇచ్చారనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇన్కమ్ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. ఇక నివాస ధృవీకరణ పత్రం అనేది మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఈ పథకానికి అర్హత కలిగినటువంటి మహిళలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తుంది. సో రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి చాలామంది చాలా డౌట్స్ అయితే రేస్ చేస్తున్నారు. బ్రదర్ ఇప్పుడు 18 సంవత్సరాలు నిండితే ఖచ్చితంగా వాళ్ళు 10th క్లాస్ వరకు చదువుకొని ఉండాలా, లేక పెళ్ళి అయిపోయినటువంటి వారు ఉండాలా, పెళ్లి కానటువంటి వారికి పథకం వర్తించుతా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా చాలామంది అయితే అడుగుతున్నారండి. సో పెళ్లికి పథకానికి ఎటువంటి మనకు లింక్ అయితే లేదనమాట. సో పెళ్లికి పథకానికి అయితే ఎటువంటి లింక్ లేదు. సో మీకు పెళ్లి అయినా లేకపోయినా సరే 18 సంవత్సరాలు నిండి ఉంటే మహిళలకైతే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. సో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా వర్తిస్తుందా అంటే సో మ్యాక్సిమం మనకు వర్తించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా అయితే ఏజ్కి సంబంధించి లిమిట్స్ అయితే ఇచ్చారు, కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్స్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఎటువంటివి ఇవ్వలేదు. కాబట్టి మనకు 100% చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అయితే ఈ స్కీమ్కి సంబంధించి మనకు ఒకేసారి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. సో ప్రతి నెల 1500 రూపాయల చొప్పున విడుదల చేయాలి అంటే మధ్యలో మనకు చాలా అంటే చాలా అవాంతరాలు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి నెలలో ఒకసారి కాకుండా అంటే ఆల్రెడీ పెన్షన్ అనేది దాదాపు 22 కోట్ల రూపాయలు మనకు 22,000 కోట్ల రూపాయలనైతే పెన్షన్ రూపంలో 64 లక్షల మందికి ప్రతి నెల 22,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఈ పథకానికి సంబంధించి కూడా ప్రతి నెలలో 1,500 రూపాయల చొప్పున విడుదల చేస్తే ఎక్కువ బర్డెన్ అనేది గవర్నమెంట్కి అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఆలోచించి మనకు నెలలో ఒకసారి కాకుండా డైరెక్ట్గా 12 నెలలది కలిపి ఒకసారి అంటే ఒక ఏడాదిలో 18,000 రూపాయలను ఒకసారి వేసేస్తే ఇట్లా మనకు బర్డెన్ కూడా అయితే గవర్నమెంట్ పైన తగ్గుతుందనేసి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తీర్మానించింది. మనకు మరో 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను గుర్తించేందుకు జనాన గణన అనేది మనకు స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకు జనాభా లెక్కలు అనేది స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర P4 సర్వే డేటా ఉంది, అలాగే ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి డేటా కూడా ఉంది. ఈ 2 డేటాల ఆధారంగా ప్లస్ మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డేటా కూడా అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ 3 రకాలైనటువంటి డేటా ఆధారంగా అర్హులను అయితే గుర్తించి మరో 2 రోజుల్లో మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత అందులో అభ్యంతరాలు ఉంటే 5 రోజుల పాటు సమయం ఇచ్చి వాళ్ళలో ఎవరైనా సరే అనర్హత ఉంటే వాళ్ళ యొక్క అర్హతను ప్రూవ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో కలెక్టర్ల ఆమోదంతో మనకు ఎలిజిబుల్ లిస్టు సచివాలయంలో అయితే
మనకు డిస్ప్లే నోటిఫికేషన్ మీద పెడతారు, నోటీస్ బోర్డు మీద. సో ఆ యొక్క లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా మరో 4 రోజుల్లో అందరి ఖాతాలకు డబ్బులతో విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివరాలు వెల్లడించారు. సో మనకు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను. మనకు మరో 4-5 రోజుల్లో డబ్బులు పడతాయి కాబట్టి సో ఏ చిన్న అప్డేట్ అయినా సరే పథకానికి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.